It is challenging for you to accept selecting the scripts after Pushpa. No, sir. One thing that I understood after Pushpa, in fact, is that language లో చూస్తారు. సో ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దసరా అన్ని లాంగ్వేజ్ లో అయినాయి కానీ all the dubbed films are also being watched in every other state. So all of our films, in fact, it's not just these films, but these films, of course, when it released, we released it pan India and it made the numbers. But I feel like any good content, anyone everywhere else will watch. So that is my answer to that. And also, Rainbow గురించి మాట్లాడేటప్పుడు there's a line that in the film we believe that rainbow చూసేటప్పుడు కూర్చొని చూసుకోవచ్చు కానీ వెళ్ళి టచ్ చేయలేము. So you can't touch the rainbow, you just have to sit and look at it. So I think that is one thing which got me really connected to the title Rainbow. So yeah. రష్మిక, Sir. మన రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ లో త్రిబుల్ ఆస్కార్ కి నామినేట్ అయిన సాంగ్ కి మీరు పెర్ఫార్మ్ చేయడం, డాన్స్ చేయడం ఎక్స్పీరియన్స్. అవును. Oh, I had so much fun, Andy. And also, congratulations, huge congratulations to Triple R team. Hats off. Thank you for bringing Oscar home. ఎప్పుడైనా అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు సాంగ్స్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్ని అంటే మనకు అన్ని ఉంటుంది. సో ఇట్స్ వెరీ అమేజింగ్ దట్ మన ఫిల్మ్స్ ని వెస్ట్ కి తీసుకెళ్లి అక్కడ కూడా పేర్ చేస్తుంది అని ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ. స్టోరీ వింటే చాలా ఎక్సైటింగ్ గా, యాజ్ ఇన్ సెకండ్ పార్ట్ గురించి వింటే చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. కానీ ఐ లుక్ ఫార్వర్డ్ టు గెటింగ్ టు ద సెట్. ఇంకా లేదు, బట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్.